వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీతో ఉండును గాక. యేసే పరిష్కారం బిగ్ అసోసియేషన్ 18 ఏళ్లగా నిర్వహిస్తూ బైబిల్ 3వ పర్యాయం ధ్యానం చేస్తూ ముగింపుకు వస్తున్నాము. మరొక 75 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే బైబిల్ కంప్లీట్ అవుతుంది. మార్చి 1 నుంచి మే ఎండింగ్ లోపల బైబిల్ కంప్లీట్ చేయటానికి అన్ని ఛానల్స్లో ఒకసారిగా ప్రసారం చేయటం ద్వారా బై ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ 3rd టైం బైబిల్ కంప్లీట్ చేయాలి నా ఆశ. ప్రభు తీరుస్తారు. తర్వాత యూట్యూబ్లో ఆదికాండం మొదలు ప్రకటన వరకు నేను మరలా వ్యాఖ్యానిస్తాను. ఈసారి లోకల్ ఛానల్స్లో ప్రసంగాలు చేస్తాము. వరుస ధ్యానం మాత్రం యూట్యూబ్లో చేస్తాను. యూట్యూబ్ ఛానల్ పెట్టి అది ఒకసారిగా తెలుగులో ప్రారంభించిన తర్వాత పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళ్, ఇతర భాషల్లో కూడా జెన్సిస్ రావాలా యూట్యూబ్లో. అది ఫ్రీ ఛానల్ కదా, వాక్యం వేగంగా వెళ్తుంది. అది నా ఆశ. దేవుడు తీర్చును గాక. పర్పస్ ఆఫ్ మై లైఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పల్. ఆ తార తూర్పు దేశానికి వచ్చి వారిని నడిపించి క్రీస్తు వద్దకు తీసుకొచ్చి అంతర్ధానమైంది. భారతదేశాన్ని క్రీస్తు దగ్గరకు ఆహ్వానించడానికి ఒక మూమెంట్ ఆఫ్ లైట్, ఒక వెలుగు నడిపించిన రీతి నడిపించడానికి వాక్యం చెప్పాలని నా ఆశ. స్టూడియో కోసం నేను సిద్ధం చేస్తున్నాను, ఒక నిర్మాణం చేస్తున్నాను. దానిలో మిమ్మల్ని భాగస్థులమని అడిగాను. ప్రభు మీతో ఉండి ఆ పని చేయాలని ఆశిస్తున్నాను. అలాగే బిగ్ అసోసియేషన్ యొక్క 9 డైమండ్స్ ప్రోగ్రామ్స్ జీరో రెస్పాన్స్. అట్లీస్ట్ మీ చెవుల్లోకైనా ఆ సమాచారం వస్తుంది ఈ టీవీ ద్వారాని నేను దేవుని స్తుతిస్తున్నాను. యు మే రెస్పాండ్ ఆర్ యు మే నాట్ రెస్పాండ్, బట్ యు ఆర్ ఏబుల్ టు లిజన్ ద టెస్టిమనీస్. మొట్టమొదటిగా ఒక 30 మంది అనాథ బాలల్ని అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళ కోసం ఫుడ్ మెటీరియల్ పంపిస్తాను. విడోయర్స్ని నెక్స్ట్ ట్రిప్ అడాప్ట్ చేసుకుంటాము. అట్లాగా ఒక్కొక్క పని చేయాలనుంది. మీ సహకారం ప్రార్థనలో కావాలి. కొన్ని ఇమేజెస్ చూడండి, ప్రోత్సహించబడండి. నాకు ఒక మంచి టెక్నీషియన్ కావాలి. మహేంద్ర చాలా పని చేస్తున్నాడు, బట్ పార్ట్ టైం వల్ల తమ్ముడు తను ఇస్తున్న సమయం ఇంకా సరిపోవటం లేదు మాకు. వి నీడ్ గుడ్ టెక్నీషియన్స్, బిలీవర్స్ టెక్నీషియన్స్ ఉంటే ఇంకా మంచి అవుట్పుట్స్ ఉంటాయి మినిస్ట్రీలో. అందుకోసం నేను ప్రయత్నిస్తున్నాను. చూడండి, ఈ 9 డైమండ్స్ ప్రోగ్రామ్స్ డిస్ప్లే మీకు ఇప్పుడు చూపిస్తున్నది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మహేంద్ర ఇప్పుడు స్పెషల్లీ ఈ టైంలో ఈ డిస్ప్లే వేయాలని నేను కోరుతున్నాను. ఈ 9 డైమండ్స్ ఒకసారి చూడండి. యేసే పరిష్కారం
టెలివిజన్ ప్రోగ్రామ్. ఏసే అన్నదాత, ఫుడ్ మెటీరియల్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ టు పూర్, ఓల్డ్ ఏజ్డ్, సిక్, విడోస్, ఆర్ఫన్స్. ఏసే ఆరోగ్య రక్ష. దేవుని కృపను బట్టి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 3 ప్రత్యేకమైనటువంటి సెంటర్స్, మెడికల్ సెంటర్స్, కేవలం 20 రూపాయలు కన్సల్టేషన్తో పేద ప్రజల మధ్యలో సేవ చేయాలని. ఏసే ఆదరణకర్త. ఫ్రీ కెఫెన్ బాక్సెస్ టు డెడ్ బాడీస్, ఫుడ్ టు పీపుల్ హూ ఆర్ మార్నింగ్. దుఃఖంలో ఉన్నవారు, ఏడుస్తున్న వారికి ఆహారం పంపటం. ఏసే ఉపాధికర్త. చిన్న చిన్నగా బిడ్డలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వటం. ఏసే ధననిధి, సాహుకారుని పథకం. ఏసే జ్ఞానప్రదాత, ఫ్రీ ట్యూషన్ సెంటర్స్. ఇట్లా అన్నీ చేయాలి. అన్నింటికీ ఆమోదం ప్రభువు నుండి కావాలి. నేను డబ్బు కావాలంటాం కంటే ప్రధానంగా భాగస్వాములు కావాలి. ఇట్స్ లైక్ ఏ మూమెంట్, ఒక గొప్ప ఉద్యమం కావాలి. ఇది స్వార్థభరితమైన లోకంలో ఉన్నాం మనం. ఐఎమ్ ఏబుల్ టు సీ ద వికెడ్ వరల్డ్ అరౌండ్ మీ. ఈ నేపథ్యంలో దేవుని బిడ్డగా నేనేం చేయగలను? అది చేయటానికి దేవుడు నాకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాను. ఈ సమయం తీసుకున్నాను, దయచేసి మన్నించాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. ఒక నూతన ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్ మాకు ఇవ్వండి. ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్ లార్డ్. చాలా అవసరం ఉంది దేవా. టెక్నీషియన్ నీడ్ ఉంది. మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాము. మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం నాయన. మీరు ఇవాళ మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గెత్సెమనే వనములో ప్రార్థన చేసితివి. గెత్సెమనే వనములో ప్రార్థన చేసితివి. పాపినైనా నా కొరకు విజ్ఞాపన చేసితివి. విజ్ఞాపన చేసితివి. గెత్సెమనే వనములో ప్రార్థన చేసితివి. పరలోక తండ్రియని కరములెత్తి వేడితివి. పరలోక తండ్రియని కరములెత్తి వేడితివి.
యందు నిలచిన వారికి, నీ యందు నిలచిన వారికి రక్షణ వేడితివి, ఆవేదన చెందితివి. గెత్సెమనే వనములో ప్రార్థన చేసితివి. లోకము నుండి వేరై పరిశుద్ధతలో పరిపూర్ణులై, లోకము నుండి వేరై పరిశుద్ధతలో పరిపూర్ణులై, నిన్ను ప్రేమించు వారికి, నిన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసితివి, పరిశుద్ధాత్మ పంపితివి. గెత్సెమనే వనములో ప్రార్థన చేసితివి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి వాక్యాన్ని మీరు గమనించాలా. పౌలు తిమోతిని తెస్సలోనిక సంఘానికి పంపాడు. ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నాడు, వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ ఎట్లా ఉందో. చర్చెస్లో పాస్టర్స్ విశ్వాసుల ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. హౌ దే ఆర్ స్పిరిచువల్లీ, మెంటల్లీ, సోషలాజికల్లీ, సైకలాజికల్లీ, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, ఎర్త్లీ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఒక విశ్వాసి మన బాధ్యత, ఒక క్లయింట్ అడ్వకేట్ బాధ్యత, ఒక పేషెంట్ డాక్టర్ బాధ్యత, ఒక స్టూడెంట్ టీచర్ బాధ్యత, ఒక బిలీవర్ పాస్టర్ బాధ్యత. అర్థమైందా? కాబట్టి యూ మస్ట్ గెట్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ఎ పర్సన్. నేను చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఇది 3వ వారం. అంతకుముందు చర్చి ఉంది, మరి మినిస్ట్రీ స్టార్ట్ చేసి అంటే మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. చర్చ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్, బిలీవర్స్ ఎడిఫికేషన్, బిలీవర్స్ డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అనుకుని 3 వారాలు. అందుకు నేను కృషి చేస్తున్నాను. పౌలు అదే చేశాడు. హీ గాట్ ద ఫీడ్బ్యాక్ త్రూ తిమోతి. అప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే, బాబు ఇప్పుడులాగా ఇంటర్నెట్ టైం కాదు అది. ఓహో, వాళ్ళు మనం ఇచ్చిన విశ్వాసం చొప్పునే వెళ్తున్నారు. దే ఆర్ స్టిల్ అలైవ్, దే ఆర్ స్టిల్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. సో మన పరిచయం పాలించింది. ఏమాత్రం కూడా భయపడక్కర్లేదు, దిగుపడక్కర్లేదు, చాలా ఆనందంగా ఉండొచ్చు అనేది తెలుసుకున్నారు. మీరు ప్రభువులో నిలిస్తే మేము బ్రతికినట్టే. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ పాస్టర్, సర్వెంట్ ఆఫ్ గాడ్, మినిస్టర్ ఆఫ్ గాడ్. మీరు విశ్వాసంలో నిలిస్తే మేము బతికినట్టు. అర్థమైంది? ఎందుకంటే మీరు మా కిరీటం కదా. మేము మీ ముఖాన్ని చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని తీర్చేట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకుంటున్నాము. ఒక దైవ సేవకుడుగా తాను నిరాదరణలో ఉన్న, శ్రమలో ఉన్న, సంఘం ఫలిస్తున్నప్పుడు ఆదరించబడతాడు సేవకుడు. మీ ముఖం చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపం తీర్చేటట్లు అనుగ్రహించు దేవుడా అని
రాత్రింబగళ్ళు మేము దేవుణ్ణి వేడుకుంటున్నాము అని అన్నాడు. ఇవాళ రాత్రింబగళ్ళు విశ్వాసులను గురించి ఆలోచించే కాపర్లు ఎక్కడున్నారు? రాత్రింబగళ్ళు పర్సనల్ ప్రోగ్రామింగ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? కానీ ఆలోచించాలి. సంఘంలో ఉద్యమం రావాలంటే ఎ పాస్టర్ మస్ట్ థింక్ ఆఫ్ హిస్ షీప్. గొర్రెల కాపరికి పర్పస్ ఏమిటి? గొర్రెలే. బ్యాంక్ ఆఫీసర్కి పర్పస్ ఏమిటి? బ్యాంక్ అకౌంట్ హోల్డరే. అర్థమవుతుందా? హీ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. బిలీవర్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అవర్ కాలింగ్. అది గుర్తిస్తే మంచిది. మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తం, మిమ్ముని బట్టి మేము పొందుచున్న యావత్ ఆనంద నిమిత్తం దేవుని కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించగలం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించాలంటే మీరు స్థిరపడాలి. మీ విశ్వాసం లోపం లేదంటే మేము కృతజ్ఞతలు చెల్లిస్తాం. నా దగ్గర కొంతమంది విశ్వాసులు ఉన్నారు, చాలా తక్కువ మంద, 10-15 లోపల. వాళ్ళలో ఉన్న గ్రోత్, వాళ్ళలో ఉన్న హంగర్ ఫర్ స్పిరిట్ అండ్ రైచియస్నెస్ నాకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. కానీ కొందరిలో ఉన్నటువంటి అలసత్వం, నిర్లక్ష్యం, కొంచెం ప్రార్థనా సమయం ఎక్కువైంది నాకు. అయ్యా వాళ్ళని కనికరించి నిలబెట్టని. ఐ నీడ్ టు డూ మోర్ ఎక్సర్సైజ్ విత్ మై షీప్ గివెన్ అన్ టు మీ బై గాడ్. అది నేను నేర్చుకున్నాను. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక. వాట్ ఏ గ్రేట్ హోప్ అండి. నౌ మే అవర్ గాడ్ అండ్ ద ఫాదర్ హిమ్సెల్ఫ్ అండ్ అవర్ లార్డ్ జీసస్ డైరెక్ట్ అవర్ వే టు యూ. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కలిసి మమ్మల్ని నిరాటంకంగా మీ దగ్గర తీసుకుని వస్తారు. తెలుగు బైబిల్ కామాలు పులు స్టాపులు జాగ్రత్తగా చదవాలి. తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తును వారిద్దరూ కలిసి మమ్మను మీ యొద్దకు నిరాటంకంగా తీసుకొని వస్తాడు. పాస్టర్ అండ్ బిలీవర్ మధ్యలో తండ్రి కుమారుడైన యేసు ఉన్నారు. వారి చిత్తం, వారి బలం, వారి యొక్క సహాయం. సేవకుడు దేవుని సహాయంతో విశ్వాసుల దగ్గర పనిచేయాలి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో వృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ప్రేమలో వర్ధిల్లుతున్నాం అన్నాడు. దేనిలో? మేము ప్రేమలో వర్ధిల్లాము, మిమ్మల్ని బట్టి మీరు ఒకరి పట్ల ఒకడు ప్రేమలో వర్ధిల్లండి. మీ ఎడల మేము ఎలా వర్ధిల్లుచున్నామో మీరు కూడా ఒకని ఎడల ప్రేమలో వర్ధిల్లండి. ఇంగ్లీష్లో, సో దట్ హీ మే ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్స్ బ్లేమ్లెస్ ఇన్ హోలీనెస్ బిఫోర్ అవర్ గాడ్ అండ్ ఫాదర్ at the coming of our Lord Jesus with all his saints. And may the Lord make you increase in abound in love for one another and for all as we do for you. మేము మీ పట్ల ప్రేమలో ఎలా వర్ధిల్లామో మీరు ఇతరుల పట్ల ప్రేమలో వర్ధిల్లాలి. మీరు ఇతరులను ప్రేమించాలి, ఇతరులను శ్రద్ధ తీసుకోవాలి, ఇతరుల క్షేమం కోసం మీరు ఉండాలి. మీకు విషయం చెప్తాను నేనండి. మీకు దేవుడు 24 hours టైం ఇచ్చాడు. ఇందులో ఎక్కువ సమయం మీరు ఎవరితో గడుపుతారు? ఎక్కువ సమయం ఎవరితో మాట్లాడతారు? ఎక్కువ సమయం మీరు ఎవరి నుండి వింటారు? 3 ప్రశ్నలు. 1, ఎక్కువ సమయం మీరు ఎవరితో గడుపుతారు? 2, ఎక్కువ సమయం మీరు ఎవరితో మాట్లాడతారు? 3, ఎక్కువ సమయం మీరు ఎవరి నుండి వింటారు?
ఈ మూడింటికి ఒక షాకింగ్ ఆన్సర్ తెలుసా మీకు? చెప్పనా? ఇట్స్ యూ, ఇట్స్ యూ, ఇట్స్ యూ. నీవే. నీవు నిన్ను గురించే ఆలోచిస్తూ ఉంటావు, నిన్ను గురించే నీవు తలస్తూ ఉంటావు, నీ గురించి నీతో నీవు మాట్లాడుకుంటూ ఉంటావు. దానికి ఎక్కువ టైం వెళ్ళిపోతుంది. ఇక రెండవది, నీవు ఎక్కువ ఎవరితో మాట్లాడుతూ అంటే నీవు నీతోటే మాట్లాడుకుంటూ ఉంటావు, నీలోనే మాట్లాడుకుంటూ ఉంటావు. యూ విల్ స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్, విత్ యువర్ సెల్ఫ్. యూ విల్ టాక్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ లిజనింగ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ నుండే వింటూ ఉంటావు, నువ్వే నీతో మాట్లాడుతుంటావు, నువ్వే నీకు ప్రతి జవాబులు ఇచ్చుకుంటుంటావు. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ గాడ్. కానీ ఇది రివర్స్ అవ్వాలి. నీవు మొదట 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుని కొరకు తలంచుతూ ఉండాలి. యువర్ థాట్స్ విల్ టర్న్ యాజ్ ద యాక్షన్స్. యువర్ థాట్స్ విల్ టర్న్ ఇన్ టు ద బిహేవియర్. ఫీలింగ్స్ హ్యాస్ నో పవర్. నీ భావాల్లో శక్తి లేదు, నీ తలంపులు రూపాంతరం చెంది క్రియలుగా వస్తాయి. నీ తలంపులలో నిన్ను గుర్చే తలంపు నీకు అత్యధికంగా అది బ్రేక్ అవ్వాలి. దట్ ఈజ్ ఐ సెంటర్డ్నెస్. అదే నీవు స్వార్థంగా బ్రతకటం. నీకు నువ్వే ప్రాముఖ్యం, నీకు నీవే దేవుడవు, నీకు నీవే ఇష్టము, నీకు నీవే ప్రేమ, నిన్ను నీవే ప్రేమించుకుంటావు. అంతా నీవు నీవు నీవు. ఐ ఐ ఐ. బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, థింక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండవది, థింక్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ అదర్స్. అండ్ థర్డ్ వన్, థింక్ ఆఫ్ ద ఎటర్నిటీ. నిత్యము మన సమయం యేసును ధ్యానిస్తూ, యేసును ధ్యానిస్తూ, యేసును ధ్యానిస్తూ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్. తెల్లవారుజాము సమయంలో, మధ్యాహ్న సమయంలో, రాత్రి వేళలో, ఎల్లవేళలా. ఈ టైం లేదు, ఆ టైం లేదు. థింక్ ఆఫ్ జీసస్, థింక్ ఆఫ్ జీసస్ అండ్ హిస్ గ్రేట్నెస్ అండ్ హిస్ పవర్ అండ్ హిస్ మెర్సీ. యేసుని గురించి ధ్యానించు, యేసుని గురించి ఆలోచించు, యేసు చేసిన పనులు తలంచు. అంతే. యేసు ఎలా మాట్లాడుతున్నాడో గమనించు, యేసుతో మాట్లాడు. థింక్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ అదర్స్. నువ్వు ఎందుకు ఇతరుల కొరకు జీవిస్తున్నావో, దేవుని చిత్తమో, దాన్ని ఆలోచించడం ప్రారంభించు. థింక్ ఆఫ్ యువర్ మిషన్. ఈ మధ్య నేను ఎక్కువగా అదే థింక్ చేస్తున్నాను. హౌ కెన్ ఐ బ్లెస్ ఇండియా? నేను ఒకప్పుడు పొలిటికల్ పవర్తో, మనీ పవర్తో, మైటీ వర్క్స్తో, థాట్స్తో ఇండియాని విన్ అవ్వాలనుకున్నాను. కానీ అంతకంటే శక్తివంతమైన దేవుని వాక్యంతో రీచ్ అవటానికి దేవుడు నాతో మాట్లాడాడు. సో నా చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రేమ, వాక్యము. ప్రేమ, వాక్యం. ప్రేమతో వాక్యపు విత్తనాలు భారతదేశంలో చల్లాలి. ఒక వనం అవ్వాలి, ప్రేమ వనం భారతదేశంలో రావాలి. అప్పుడు ఇవన్నీ పోతాయి. ఏవన్నీ? ఇండియాని రూల్ చేస్తున్నటువంటి పావర్టీ, ఇండియాని రూల్ చేస్తున్నటువంటి బ్రైబరీ, ఇండియాని రూల్ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైన టెర్రరిజం, ఇవన్నీ పోతాయి. భయకంపితం చేస్తున్నవన్నీ పోతాయి. ప్రేమ విత్తనం పడాలి భారతదేశంలో. ద గాస్పుల్ ఆఫ్ లవ్, ద గాస్పుల్ ఆఫ్ జీసస్. ద గాస్పుల్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద గాస్పుల్ ఆఫ్ లవ్. You must put the gospel in the hearts of the Indians. Everyone must know that their sins were forgiven on cross. Everyone must receive the good news that they were
గివెన్ ఎటర్నల్ లైఫ్, ఎవర్-లాస్టింగ్ లైఫ్ ఫ్రీలీ. ఉచితంగా దేవుడు నిత్య జీవం ఇచ్చాడని ప్రతి ఒక్కరికి తెలియాలి. లెట్ లార్డ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ సీ దాట్. దేవుడు కనులు తెరిచి దాన్ని చూచేటట్లుగా మనం ప్రార్థించాలి. ప్రజలు మారాలి, ప్రజలకు సందేశం అందాలి. పీపుల్ విల్ ఆటోమేటికల్లీ చేంజ్. ఒక వస్త్ర వ్యాపారి అడ్వర్టైజ్ చేస్తాడు, అందరూ కస్టమర్స్ పరిగెత్తుతారు. ప్రతి చోట కూడా సమాచారం ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ గెట్స్ ఎ గుడ్ డెసిషన్. A good decision leads us to a best life. మంచి నిర్ణయాలు ఆనందకరమైన జీవితాన్ని నడిపిస్తాయి. మంచి నిర్ణయాల కోసం మంచి సమాచారం అందాలి. You need to receive the good information which can bring out you from the fear, which can bring out you from the death, which can bring out you from every destruction. నిన్ను బయటికి తీసుకొచ్చే సమాచారం ఉంది బైబిల్లో. దాట్ షుడ్ బి రీచ్డ్. అదే అంటున్నాడు, ప్రేమ మనుషులందరి పట్ల మీలో వర్ధిల్లాలి. ఇఫ్ ద లవ్ గ్రోస్ ఇన్ యూ, ఇట్ రీచెస్ అదర్స్. నీ ప్రేమ సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతే, నిన్ను నీవే ప్రేమించుకుంటే, నో యూజ్ ఆఫ్ ఇట్. నీ కంఫర్ట్ జోన్లో నువ్వు బతుకుతూ నీ డెవలప్మెంట్ అనే ముసుగులో నువ్వు బతకటం కాదు. God doesn't want to develop you alone. He wants to develop others through you. God doesn't want you to develop, but God wants you to develop others. That is the purpose. నువ్వు గొప్పవాడైపోవటం కాదు, నీ చేత అనేకులు గొప్పవారు కావాలి. That is the purpose. ఆ నేపథ్యంలో నువ్వు దరిద్రుడు అయితే అంతకంటే గొప్పదనం లేదు. You will be rewarded. And you will be rewarded. ఆధ్యాత్మికంగా దీనత్వం, భౌతికంగా ఉన్నత్యం. 3వ అధ్యాయం ముగించే లోపల ఒకటి గుర్తించండి. అనింద్యమైనటువంటి పరిశుద్ధత మీ హృదయాల్లో స్థిరపడాలి. అనింద్యమైన పరిశుద్ధత మీ హృదయాల్లో స్థిరపడాలి. ప్రేమ మీ హృదయాల్లో వర్ధిల్లాలి. మీరు విశ్వాసములో లోపము లేని వారుగా ఉండాలి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని విని మేము ఆనందిస్తూ ఉండాలి. ఆ స్థితిలో సంఘాలు వర్ధిల్లాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. లోపము లేని విశ్వాసములో ఎదుగుటకు సహాయము చేయండి. ప్రేమ అంతరంగాల్లో వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఒక వైరస్ కంప్యూటర్స్ని ఎట్లా అటాక్ చేసి కంప్లీట్ ఆక్యుపై చేస్తుంది, అంతకంటే పవర్ఫుల్గా మా ప్రేమ లోకానికి అందుటకు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు భారతదేశానికి దైవ ప్రేమ వాక్యము అందించండి. యేసు నామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక.